ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల నేతలు ఆందోళన నిర్వహించారు. రాజ్ విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పర్యటన చేయడం కరెక్ట్ కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. వేల ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేసిన రాష్ట్ర నాయకులు మోదీ దేనికోసం పర్యటన చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గితే ప్రైవేట్ కంపెనీలు బాగుపడతాయి తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. మోడీ పర్యటన సందర్భంగా వామపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో మోడీ రాకను నిరసిస్తూ ఆందోళన బాటపట్టాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి గో బ్యాక్ మోడీ అంటూ నినదిస్తూ మొత్తంగా కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క ఆందోళన చేపడానికి కారణం ఏంటి? జీఎస్టీ తగ్గింపు అన్నది ప్రజలకు మేలు చేయడం లేదని మీరు భావిస్తున్నారా? జీఎస్టీ తగ్గింపు వల్ల మేలు జరిగితే అందరికన్నా సంతోషించి మేము 2016లో జీఎస్టీ పెట్టినప్పుడే నిత్య జీవిత వస్తువుల మీద 0 నుంచి 5% మించి వేయొద్దు అని ఆ రోజు చెబితే 18 నుంచి 28% దాకా వేసి మాడు పగలగొట్టింది వాళ్ళు. ఆ రోజు పార్లమెంట్లో దీన్ని మేము వ్యతిరేకించాం. ఈ 7-8 ఏళ్లలో కానీ ఆ రోజు మేము చెప్పిన మాట వినుంటే ఈరోజు 55,000 కోట్ల రూపాయలు ప్రజలకు సేవ్ అయ్యి ఉండేది. ఇప్పుడు కార్పొరేట్లు గగ్గోలు ఎత్తున్నారు కాబట్టి వాళ్ళు సరుకులు అమ్ముడుపోక ఇప్పుడు జీఎస్టీ తగ్గించారు. జీఎస్టీ తగ్గించినందులో ఎక్కువ సంతోషపడుతుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ. కార్లు కొనుక్కునేవాళ్ళు లేకపోతే మోటార్ సైకిల్ కొనుక్కునేవాళ్ళు, ఉప్పులు పప్పులు కొనేవాళ్ళు మాత్రం సంతోషించడం లేదు. ఈరోజు ఉన్నటువంటి ధరల భారంతో జనం పిచ్చెక్కిపోతున్నారు. నిజంగా ధరలు తగ్గించిన వాళ్ళకు ఉంటే పెట్రోల్ డీజిల్ మీద తగ్గించండి, అట్లా కరెంట్ ఛార్జీలు తగ్గించండి, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గించండి. అవి మాత్రం పెంచుతూ ఇప్పుడు రాష్ట్రానికి 9,000 కోట్ల నష్టం జరుగుతుందని మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం వేసి ఈ లోటుని ఎట్ట పూడ్చుకోవాలో చెప్పమంటున్నాడు. అంటే రేపు పొద్దున జనం మీద ఈ భారం వేస్తారు. అంటే పరోక్షంగా తగ్గించినట్టు ప్రచారం చేసుకొని మాడు పగల కొడుతున్నారు. అందుకనే మోసం చేయడానికే ఈ సభ పెడుతున్నారు జీఎస్టీ పేరుతో అనేది మా ఆరోపణ. సార్, అయితే 13,450 కోట్ల రూపాయల సంస్థలకు అంకురార్పణ, ఇటు జాతికి అంకితం చేసే ప్రాజెక్టులను ఈరోజు మోడీ రేపొద్దున ఇక్కడ చేయబోతున్నారని చెప్తున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, దీన్ని కొన్ని పార్టీలు వామపక్షాలు కూడా వ్యతిరేకించడం సరైనది కాదు అని ప్రభుత్వం చెప్తున్నమాట. దీన్ని ఏమంటారు? 14,000 కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడానికి వస్తున్నారు. 16 ప్రాజెక్టులకి ప్రారంభం కాదు. ఇప్పటివరకు శంకుస్థాపనలు చేసిన వాడి గతి ఏమిటో చెప్పానండి. ఈ 10 ఏళ్లలో రాజధానికి శంకుస్థాపన చేశారు, ఇప్పుడు దాని గతి ఏమిటి? కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారు, దాని గతి ఏమిటి? మన పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు, దాని గతి ఏమిటి? పైసలు ఇచ్చారా? ప్రాజెక్టులు పూర్తయినాయా? ఈ జిల్లాలో పెడతామని ఇప్పుడు భూమి పూజ చేశారు టెక్స్టైల్ పార్క్కి, రైల్వే దీనికి వ్యాగన్కి, అలాగే మన టమాటో జ్యూస్ ఫ్యాక్టరీకి భూమి పూజలు చేస్తున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, మంత్రులు మారినప్పుడల్లా శంకుస్థాపనలు, భూమి పూజలు చేసి ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు. అంటే ఇప్పుడు విశాఖపట్నంలో వచ్చి గూగుల్ తోటి ప్రాజెక్ట్ అయింది, 1000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఈరోజు ఒప్పందం చేసుకున్నాం అన్నారు. 3 ఏళ్ల క్రితం అదానితో ఒప్పందం చేసుకున్నారు 300 ఎకరాలు ఇచ్చి. ఇంతవరకు ప్రహరీ గోడ తప్ప అక్కడ ఏమీ చేయలేదు. కేవలం శంకుస్థాపనలు చేసి భూమి వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఆ భూమిని రియల్ ఎస్టేట్గా మార్చుకొని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లు ఎగ్గొట్టడానికి చేసే ప్లాన్ ఇది, ఒక దుష్ట పథకం. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే వామపక్ష పార్టీలు చెప్తున్నది ఒకటే, ప్రభుత్వం శంకుస్థాపనల పేరుతో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు తప్ప దానికి కార్యరూపం దాల్చట్లేదని వారు చెప్తున్న పరిస్థితి. మోడీ యొక్క పర్యటన వారిని నిరసిస్తూ గోబ్యాక్ అంటూ నిందాలు చేస్తున్న పరిస్థితి కర్నూలు నెలకొంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.